మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఎవరో ఒకరు మన మనసులోనికి వచ్చేస్తారు. వారి పేరు వినగానే గుండె జల్లుమంటుంది. వారి మెసేజ్ చూసే క్షణం మన కళ్ళు వెలుగుతాయి. ఈ ఫీలింగ్ని చాలామంది తొలి ప్రేమ అని పిలుస్తారు. కానీ మనం మనల్ని అడగవలసిన అసలైన ప్రశ్న ఏమిటంటే, ఆకర్షణ లేదా ప్రేమ? తొలి ప్రేమలో మనం అనుభవించే భావాలు చాలా గాఢంగా ఉంటాయి. అవి మన హృదయాన్ని తీవ్రంగా తాకుతాయి. అది ఆనందం అయినా సరే, బాధ అయినా సరే, అన్నీ ఎంతో లోతుగా ఫీల్ అవుతాం. కానీ అది నిజంగా ప్రేమేనా లేక తాత్కాలిక ఆకర్షణ అన్నది చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ ఒక గొప్ప అనుభూతి. కానీ నిజమైన ప్రేమలో ఉన్న ఆత్మీయత, బలమైన కనెక్షన్ ఆకర్షణలో వచ్చిన ప్రేమలో ఉండదు. ఆకర్షణ ఎప్పుడైనా మాయమవుతుంది. కానీ ప్రేమ కాలం గడిచినా తగ్గదు, ఇంకా పెరుగుతుంది. నిజమైన ప్రేమకు ఉండే లక్షణాలు ఏమిటి? నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం, హత్తుకొని శాంతినిచ్చే మనసు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ వెంటే ఉండే ధైర్యం. నిజమైన ప్రేమలో ఏముండాలో తెలుసా? గౌరవం, ఓర్పు, నమ్మకం. నువ్వు నీ లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోవాలి అని కోరే శుభాకాంక్ష. ప్రేమించానన్న ఒక్క మాటే కాదు, ప్రతిరోజు నిన్ను ప్రేమగా చూడడం, నీకోసం తనను తాను మార్చుకోవడం. ఇవే నిజమైన ప్రేమ లక్షణాలు. ప్రేమలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో ముఖ్యమైనది. ఒకరిని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు, తనతో ఉన్నప్పుడు నీవు ప్రశాంతంగా ఉన్నావా? భయపడుతున్నావా? క్షమించబడుతున్నావా? స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావా? ఇవి నీ ప్రేమ నిజమైనదేనా కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. తన ప్రేమలో నీ కలలు చస్తున్నాయా లేక ఊపిరిపోసుకుంటున్నాయా? నిన్ను కిందకి లాగే సంబంధం ప్రేమ కాదు. నిన్ను ముందుకు నడిపించేది మాత్రమే ప్రేమ. ప్రేమ అనేది ఓ ప్రయాణం. ప్రేమ అనేది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు. ఒక్కసారి చెప్పిన ఐ లవ్ యూతో ఎప్పటికీ నిలిచిపోయే బంధం కాదు. ప్రేమ అనేది ఓ ప్రయాణం. అందులో గొడవలు కూడా ఉంటాయి. కానీ వాటిని కలిసి పరిష్కరించాలనుకునే ప్రయత్నం ఉంటే అదే నిజమైన ప్రేమ. అతను నీకు సమయం ఇస్తాడా? నీ భావాలకు విలువ ఇస్తాడా? అయితే అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మవచ్చు. తొలి ప్రేమ జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకం. కానీ ప్రతి తొలి ప్రేమ చివరి ప్రేమ అవుతుంది అనే నిబంధన లేదు. నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకునే ముందు మనకు మనమే ప్రేమించాలని నేర్చుకోవాలి. మన విలువను మనమే గుర్తించాలి. ఎందుకంటే నీ విలువ తెలుసుకున్నవాడే నిన్ను నిజంగా ప్రేమించగలడు. ఈ మాటలు మీ మనసును తాకాయి కదా? ఐ రెస్పెక్ట్ ట్రూ లవ్ అని కామెంట్ చేయండి. మరెవరో ఒకరికి ఇవి అవసరం ఉండవచ్చు. ఈ వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని జీవిత పాఠాల కోసం గ్రీస్మాస్ గైడెన్స్ని ఫాలో అవ్వండి.